డీర్ ఆస్పిరెంట్స్, ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ క్వశ్చన్ని మీ ఓన్గా ఫస్ట్ సాల్వ్ చేయండి. దాని తర్వాత నేను చెప్పినటువంటి సొల్యూషన్ చూద్దరు. ఇక్కడ మనకి ఏంటంటే రీతు బారోడ్ సమ్ ఆఫ్ 9,000 ఫర్ 2 years ఎట్ 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ 8 monthly. దర్ ఆస్కింగ్ ఫర్ 2 years. 8 monthly అంటున్నాడు, టోటల్ 2 years అంటున్నాడు. 2 years అంటే 24 months. 24 monthsలో 3 8 months ఉంటాయి, అంటే 3 cycles వెళ్ళాలి. ఇప్పుడు జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం 1 year క్యాలిక్యులేట్ చేస్తాం. 12 monthsకి 15% అన్నాడు. మనకు కావాల్సింది 8 monthsకి. సో 4 3s are 4 2s are 3 5s are 2 5s are, అంటే 8 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 10%తో 3 cycles వేయాలి, ఎందుకంటే 3 8 monthsలో ఉంటాయి కాబట్టి. 10%తో జనరల్గా మనం 3 cycles వేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 33.1 వస్తుంది. ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 11, థర్డ్ ఇయర్ 12.1, లైక్ దట్ 33.1 వస్తుంది. అంటే ఇప్పుడు మనం 33.1%ని క్యాలిక్యులేట్ చేయాలి. దేని మీద? 9,000 మీద. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, డెసిమల్కి 1 0 క్యాన్సిల్ అయిపోతుంది. 331 into 9, అంటే మన ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. ఎంత వస్తుందన్న? 27, దాని తర్వాత 29, 2979, అంటే మన ఆన్సర్ 79తో ఎండ్ అవ్వాలి. 79తో ఎండ్ అవ్వాలి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.